హలో సార్ నమస్తే సార్. యా బాపట్ల టౌన్ నుంచి మంగళగిరి ఇమాన్యుయల్ గారు కాల్ చేస్తున్నారు సార్. ఓకే ఇవ్వండి. నమస్తే అండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఇమాన్యుయల్ రాజు, మంగళగిరి. యా గుడ్ మార్నింగ్ ఇమాన్యుయల్, చెప్పండి. అయితే ఇక్కడ రౌడీ షీటర్ జిలానీ అని ఒక అతను ఉన్నాడు సార్. ఓకే హలో చెప్పండి ఇమాన్యుయల్, వినిపిస్తుంది, చెప్పండి. ఇక్కడ రౌడీ షీటర్ జిలానీ అని ఒక ఆయన ఉన్నాడు సార్. ఎక్కడుంటాడు అంటే మంగళగిరిలో ఉంటాడా లేదా బాపట్లలో ఉంటాడా? బాపట్లలోనే. వాళ్ళది ఇస్లాంపేట సార్. ఓకే వాళ్ళది ఇస్లాంపేట, మాది పక్కనే డిఎంపల్లి, దగ్గుమల్లి వారిపాలెము. వాడు వాళ్ళ తమ్ముడు నన్ను రీసెంట్ గా ఒక 3-4 months బ్యాక్ నన్ను పొడిచాడు సార్. వచ్చి మాతో గొడవ పెట్టుకుని ఓకే నన్ను మా ఫ్రెండ్ ఇద్దరిని పొడిచాడు. వాళ్ళ తమ్ముడు జిలానీ వాళ్ళ తమ్ముడు. ఓకే మాకు బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసి కోలుకుని మంచిగా మా పని ఏదో మేము చూసుకుంటుంటే వాడు నాతో తిరుగుతున్నా, నా ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళని కొట్టి వాళ్ళతో తిరిగి మళ్ళీ ఏమైనా అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. ఓకే మళ్ళీ బెదిరిస్తున్నారా? మళ్ళీ రీసెంట్ గా ఏమైనా మాట్లాడా? రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ మా ఫ్రెండ్ కర్లపాలెం వెళ్తుంటే కర్లపాలెంలో జిలానీ వాళ్ళ తమ్ముడు ఆపేసేసి వాడిని బీభత్సంగా కొట్టేసేసి కత్తులు తీసుకుని పరోనా అని చెప్పేసి వాడిని బాగా బెదిరించేసి ఊళ్ళో కొట్టేశారు సార్ వాడిని. ఓకే ఈ బ్రదర్ పేరు చెప్తారా ఇమాన్యుయల్? మా బ్రదర్ ఆరిఫ్. ఓకే జిలానీ సార్. వాడు నాతో తిరుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళకి నాతో తిరగడం ఇష్టం లేక నా ఫ్రెండ్స్ ని బెదిరియడం, నా ఫ్రెండ్స్ ని ఓకే ఇమాన్యుయల్, నాకు అర్థమైంది ఇమాన్యుయల్. ఇప్పుడు ఎవరు బెదిరించింది? ఎవరు, జిలానీనా వాడు బ్రదరా? అయితే మా ఫ్రెండ్ ని కొట్టారు సార్. కొట్టంగానే వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్. కరెక్ట్ ఇమాన్యుయల్, నేను అడుగుతున్నది ఏంటంటే జిలానీ బ్రదర్ పేరేంటి? మీకు బెదిరించిన వాడి పేరేంటి? రెహమానీ. ఓకే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి మీద 2 మర్డర్ కేసులు ఉన్నాయి సార్. నాకు ఐడియా ఉంది ఈ కేసు గురించి, వీరిద్దరి గురించి ఐడియా ఉంది. వారి మీద రౌడీ షీట్ ఉండడము వాస్తవమే, కరెక్ట్ గా చెప్పావు నువ్వు. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. బాపట్ల టౌన్ సిఏ గారితో నేను మాట్లాడతాను ఇప్పుడే, ఓకేనా? ఒక్క నిమిషం లైన్ లో. మాకు రక్షణ లేదు సార్, మీరే కల్పించండి సార్. ఓకే బాపట్ల టౌన్ కృష్ణయ్య, ఐ రిమెంబర్ ఒక 3 months క్రితం ఈ జిలానీ అనే వాళ్ళిద్దరి మీద మనము 307 కేసు పెట్టాము, కరెక్టా? కరెక్ట్ యా. సో ఓకే ఓకే సో కృష్ణయ్య, ఇప్పుడు ఇమాన్యుయల్ అని కాల్ చేశారు టౌన్ నుంచనే. ఒక 1 week క్రితము ఈ రెహమానీ అనేవాడు వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్, అంటే వీరు ఇమాన్యుయల్ వాడి ఫ్రెండ్ కర్లపాలెం దగ్గర ఆపి కొద్దిగా ఇచ్చేయడానికి ట్రై చేశారంట. అటాక్ చేసి వాడి మీద కొద్దిగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడంట. ఓకే యూ కాల్ హిమ్ టు ద స్టేషన్ ఇమీడియట్లీ అండ్ ఫైండ్ అవుట్. ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయండి వాడి మీద, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఎఫ్ఐఆర్ 506 కింద వేసి యూ బ్రింగ్ హిమ్ ఫర్ ఫర్దర్ క్వశ్చనింగ్. ఏం జరిగింది ఏంటని. అదే ఎట్లా కౌన్సిలింగ్ వస్తున్నప్పుడు హౌ కమ్ హీ స్టిల్ ఇలా బయట ఎట్లా తిరుగుతున్నాడు ఇట్లా? నో, హౌ కెన్ హీ థ్రెటన్? డోంట్ అలౌ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. అర్థమైందా? యూ బ్రింగ్ హిమ్ ఫర్ క్వశ్చనింగ్. పిలవండి, కాల్ హిమ్ టు ద స్టేషన్ ఇమీడియట్లీ. రెహమానీ అన్నాడు అండ్ 506 ఎఫ్ఐఆర్ వేసి నాకు చెప్పండి. నాకు Srinivas, you take this FIR number తీసుకోండి and whether he was called to the station or not for counseling. Okay, Emmanuel. యా విన్నావు కదా, ఇప్పుడు వాడి మీద ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదం చేయిస్తాము. అదే విధంగా జరిగిన వాస్తవాలు కూడా కనుక్కుంటాము. నువ్వు చెప్పావు కదా ఎక్కడ ఏం జరిగిందని. మా SICA ఇద్దరు కాల్ చేస్తారు నీకు ఇప్పుడు ఈ ఫోన్ కార్యక్రమం అయిన తర్వాత. ఓకే డీటెయిల్స్ ఇవ్వు. నా ఫ్రెండ్ ని కొట్టంగానే కర్లపాలెం స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించాను సార్. ఇక్కడ సార్ వాళ్ళు రాసుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే కర్లపాలెం కూడా ఉంది. ఒక్క నిమిషం, కర్లపాలెంలో ఎఫ్ఐఆర్ ఉందా కనుక్కోండి ఒకసారి. దే హావ్ గివెన్ ఎఫ్ఐఆర్ ఇన్ ఠీక్. ఓకే తీసుకొని అది కాలింగ్ ఫర్ క్వశ్చనింగ్ ఆన్ దట్ బేసిస్. సరే ఇమాన్యుయల్, మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.
ఓకే ఓకే థ్యాంక్ ఓకే యూ, సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ప్రజలు చాలా మంది మన డైలీ రెసిపీకి ఫోన్ చేస్తున్నారు. చాలా మంది మాకి మెసేజ్లు ఏం పెడుతున్నారంటే ఫోన్ మనకి కలవట్లేదు అంటున్నారు. సో దయచేసి మనతో సహకరించాలి. చాలా ఎక్కువ కాల్స్ రావడంతో మనకి కొన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాము. ఉన్న 1 అవర్ పరిధిలో మనం వీఆర్ ప్లానింగ్ టు టేక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాల్స్. సో కొన్ని కాల్స్ కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ కావు. సో దయచేసి కొద్దిగా పేషెంట్గా ఉండండి. దయచేసి విల్ ఎన్ష్యూర్ దట్ మ్యాక్సిమం కాలర్స్న మనం గ్రీవెన్స్న తీసుకుంటామని. అదేవిధంగా మీరు అందరికీ తెలుసు, మా జిల్లానే కాదు, వేరే జిల్లా నుంచి కూడా, వేరే రాష్ట్రాల నుంచి కూడా మన కాల్స్ వస్తున్నాయి కాబట్టి సో కొద్దిగా ది ట్రాఫిక్ ఆఫ్ కాల్స్ ఆర్ ది ఇన్ఫ్లో ఆఫ్ కాల్స్ ఇస్ వెరీ హై. సో ప్లీజ్ బేర్ విత్ అస్. తప్పకుండా మ్యాక్సిమం కాల్స్ మనము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. All SHOs, please mute చేసుకోండి. Mute all your calls. Please check. Please check and mute all your calls. All SHOs. ఎక్కువ టైం తీసుకోని చెప్పు, ఇమీడియట్గా ఇస్తూ ఉండాలి. ఓకేనా, ఇస్తూ ఉండాలి. హలో సార్ నమస్తే సార్. యా సార్ తాడేపల్లి లిమిట్స్ నల్కపేట నుంచి షేక్ షాజిద్ అలీ గారు కాల్ చేస్తున్నారు సార్. నులక్పేట ఇవ్వండి. సాజిద్ అలీనా? అవును సార్, షేక్ షాజిద్ అలీ సార్. ఓకే ఇవ్వండి. ఇస్తూ ఉండండి, కంటిన్యూస్గా ఇస్తూ ఉండండి. సాజిద్ చెప్పండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి. ఇక్కడ నేను తాడేపల్లి మండలం ముల్కపేట గ్రామంలో ఉంటున్నాను సార్. ఓకే. ఎంఎల్ రామయ్య నగర్ కాలనీ సార్ మాది. ఎంఎల్ రామయ్య కాలనీ. ఓకే సార్ ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రింక్ చేస్తున్నారు సార్ బాగా ఇక్కడ. ఎక్కడ ఎంఎల్ రామయ్య కాలనీలో ఎక్కడ కరెక్ట్గా ఐడియా చెప్తారా? ఎక్కడ ప్లేసు? ఎంఎల్ రామయ్య నగర్ కాలనీ క్వారీ సార్, అది క్వారీ దగ్గర. ఓకే. ఈద్గా ఆపోజిట్ లో ఉంటుంది సార్. ముల్కపేట ఈద్గా ఆపోజిట్ లో లోపలికి వెళ్ళాలి కొంచెం. నులక్పేట ఈద్గా దగ్గర. ఓకే. అవును సార్. ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, ప్లస్ ఈ డ్రింక్ చేస్తున్నారు రోడ్ల మీద. ఓకే, థ్యాంక్ యూ సాజిద్. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఇది బయటికి వెళ్ళాలంటేనే భయం వస్తుంది సార్ నాకు. అమ్మాయి కాలేజ్ చదువుతుంది. ఓకే. ఆ అమ్మాయి అని కాకుండా సార్ ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారు సార్ అక్కడ. ఇంకా ఆడబిడ్డలు ఉన్నారు సార్ ఇంకా. ఓకే. అది భయంగా ఉంది సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ సాజిద్. అంటే మీరు ఇన్ఫర్మేషన్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి పబ్లిక్ ప్రతి ఒక్కరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఎంతో హెల్ప్ ఉంటుంది పోలీస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దానికి. రెండోది, ఇప్పుడు ఈ తాడేపల్లి అనేది అర్బన్ లిమిట్స్కి వస్తుంది, బట్ నో ప్రాబ్లం. నేను అర్బన్ ఎస్పీ గారు ఇద్దరు నేను వారి దృష్టికి తీసుకుని వెళ్తాను ఈ ప్రాబ్లమ్న. అదేవిధంగా అవసరం ఉంటే మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటారు యాక్షన్. ఓకే, ఈ రోజు నుంచే తప్పకుండా ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వమని చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. మీరు అట్లేం ఉండదు. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. యా, అందరికీ నమస్కారాలు. ఇప్పుడే చూసారు, వన్ ఆఫ్ ద కాలర్స్ కాల్డ్ అప్. వారి ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లం గురించి మాట్లాడారు. ఎవరో గాంజాయిలు అమ్ముతున్నారు, ఓపెన్ ప్లేస్లో రోడ్ మీద తాగుతున్నారని. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, దయచేసి ఎస్పెషలీ మా గుంటూరు రూరల్ ప్రజలకి, లేదంటే అర్బన్ ఎక్కడైనా ఉంటే ఏదైనా ఇష్యూ, ఎస్పెషలీ ఈ గాంజాల్ రిలేటెడ్ కానీ మీ ఏరియాలో మీకు ఉన్నటువంటి సమస్యల గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఆన్ అవర్
డైల్ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ ఆర్ అవర్ వాట్సాప్ హెల్ప్ లైన్. మీరు అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ డీజీపీ గారు ఆధ్వర్యంలో మనము గాంజాయి మీద స్పెషల్ డ్రైవ్ అనేది చేస్తున్నాము. ఈ భాగంగా దయచేసి మీ వైపు నుంచా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా దాని మీద మనము యాక్షన్ తీసుకుంటాము, చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ ఐడెంటిటీ ఆల్సో విల్ బి కెప్ట్ వెరీ వెరీ గౌప్యంగా ఉంచి సీక్రెట్గా ఉంచుతాము. ఆల్సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రివీల్ యువర్ నేమ్, దయచేసి వేరే నేమ్లు కానీ ఏది కానీ యూ కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్. తప్పకుండా మనం దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇఫ్ యూ ఫీల్ దట్ మీ నేమ్ బయటకు వస్తుంది, మీకు కొద్దిగా కంఫర్టబుల్ లేదనుకునే పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్లో we will ensure that your name and identity is not revealed. Thank you. Hello. సార్ నమస్తే సార్. Yeah. సార్ సత్తెనపల్లి టౌన్ లిమిట్స్ శివాలయం బజార్ నుంచి బలిజేపల్లి వెంకట శారద గారు కాల్ చేస్తున్నారు సార్. వెంకట శారద, ఓకే ఇవ్వండి. వెస్ట్ గోదావరి ఏఆర్ వాళ్ళతో మాట్లాడుకుని యూ రిజాల్వ్ అబౌట్ దట్ ఎస్కార్ట్ ఇష్యూ. ఓకే, యా నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, నా పేరు దొరికేపల్లి వెంకట సార్ అండి, నేను సత్తెనపల్లిలో ఉంటానండి. చెప్పండి అమ్మా. మా వారు చనిపోయే సంవత్సరం అయింది సార్. మా అత్తగారు వాళ్ళు నన్ను నా పిల్లల్ని అసలు ఇంట్లో ఉన్న నీకన్నా బయటికి నెట్టేసి తాళాలు వేసి అసలు బాగా హింసిస్తున్నారు సార్. ఓకే అమ్మా, ఈ ముందు మన కాల్ కానీ మీరు స్టేషన్ కానీ చేశారమ్మా, వెళ్ళారమ్మా? నేను స్పందనకు వచ్చాను సార్. అప్పుడు సార్ గారు వాళ్ళేమో 20వ తారీఖు వస్తే 20వ తారీఖు నెలలో వస్తేనేమో సార్ గారు అక్కడికి రాసేస్తారు సత్తెనపల్లి. అమ్మా మీ స్పందన కార్యక్రమం కూడా వచ్చినట్లున్నారు కదమ్మా మీరు? అవును సార్. యా యా, అంటే కొన్ని సామాన్లు తీసుకువెళ్ళారు, ఇవ్వట్లేదు ఆస్తిలో ఇదని కదా? ఓకే అవును సార్, నాకు రక్షణ లేదు సార్. రక్షణ లేదని. ఓకే ఓకే, ఒక సెకండ్ ఉంటారమ్మా. నా పిల్లల్ని బెదిరిస్తున్నారు సార్, ఇంటి కాగితాలన్నీ లాగేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు నా పిల్లల్ని, నన్ను ఓకే అమ్మా చేస్తున్నారు సార్. నిన్న కూడా సోమవారం రోజు కూడా వచ్చారు సార్. ఆ రోజు రాత్రి కూడా పెద్ద గొడవ అయింది సార్. ఏమంటే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే మంగళవారం సెటిల్మెంట్ చేస్తానమ్మా అన్నారు. ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు సార్. ఓకే, ఎప్పుడు కాల్ చేశారమ్మా మీరు స్టేషన్ కి? స్టేషన్ కి సోమవారం రోజు రాత్రి ఫోన్ చేశాను సార్. మండే గారు మంగళవారం రోజు సెటిల్మెంట్ చేస్తానమ్మా అన్నారు. ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు సార్. నిన్న అయినా వెళ్ళొచ్చాను సార్. ఓకే అమ్మా, మీరు స్టేషన్ కి స్వయంగా వెళ్ళారమ్మా మీరు? మా ఫాదర్ని తీసుకొని వెళ్ళాను సార్. డాడీని కూడా భలే చక్కా పట్టుకొని లాగి ఎట్లా పడితే అట్లా అసభ్యంగా తిట్టడం, అట్లా పడితే అట్లా మాట్లాడేస్తారు. నా పిల్లల్ని భలే కొడుతున్నారు సార్. అసలు రక్షణ లేదు సార్ నిజంగా. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. ఏడవకండి అమ్మా, ఒక్క నిమిషం ఉండండి అమ్మా, నేను ట్రై చేసి తప్పకుండా హెల్ప్ చేస్తాము. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా మీరు. ఓకే ఓకే అమ్మా, నా బాధ అర్థమవుతుంది మీ బాధ. జస్ట్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా, నేను మాట్లాడతాను ఇప్పుడు, మా సిఐతో మాట్లాడతాను నేను. సత్తెనపల్లి టౌన్ సిఐ గారు ఉన్నారా లైన్ లో? ఇప్పుడు దేర్ వాజ్ దిస్ లేడీ వెంకట శారద అని, వారి భర్త చనిపోయారు 1 year క్రితం. దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ డిస్ప్యూట్ రిలేటెడ్ టు ద ఇన్-లాస్ అండ్ ది డాటర్ ఇన్ లా. ఈ కేసు ఐడియా ఉందా మీకు? యా, ఇది ఏం సార్, చనిపోయింది సార్ భర్త. ఈమె వచ్చేసి బీఫామ్ దాంట్లో ఇల్లు కట్టడం దాంట్లో ఈమె ఫ్యామిలీతో ఉంటుంది సార్. వీళ్ళ భర్త పేరు మీద ఒక ఇల్లు రిజిస్టర్, ఒక పోర్షన్ రిజిస్టర్ అయ్యి ఉంది సార్. అయితే దాంట్లో వీళ్ళంతా ముస్లిమే వాళ్ళు ఉంటారు సార్. దాంట్లో వాళ్ళ బావ కూడా ఉంటున్నాడు. వాళ్ళ బావ వేరే ఇల్లు ఉంది. అయితే వాళ్ళ బావ ఖాళీ చెప్పి చెప్పాడు సార్, నువ్వు ఏడంటే అది కబ్జా చేస్తారని ఈమె డౌట్ సార్. ఇంటిని ఆ ముస్లిం కూడా ఖాళీ చేసి ఈమె హ్యాండ్ చేయమని అడుగుతారు సార్. అది కుదరదమ్మా, ముస్లిం కదా మరి ఇంటి బొమ్మని అడిగి చెప్తాను, చెప్పలేను, మీరు అటువంటిది ఏదంటే కోడుకోని చెప్పారు సార్. ఆ దీపం పట్ట కూడా వీళ్ళ చిన్న అత్తది. అయితే వీళ్ళ అత్త వాళ్ళ చెల్లింది అయితే ఆ వీళ్ళ భర్త కలిపి గిఫ్ట్ డీడీకి తెచ్చిండారు సార్. ఇచ్చుంటే ఆ ముస్లిం నేను రాశాను, ఇస్లాం కూడా వీళ్ళకి పోతుంటే వద్దని చెప్పారు సార్. పోతూ గొడవ అవుతుంది కాబట్టి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండండి, కోర్టులో దాన్ని బయట చేసుకోండి, ఏదైనా బయట చేసుకోండి అని చెప్పారు సార్. నిన్న కూడా వాళ్ళు కోర్టులో తగ్గించారు. ఓకే అమ్మా, ఇప్పుడు సిఐ గారికి మీ కేసు గురించి కంప్లీట్ గా అవగాహన ఉందమ్మా. ఇప్పుడు మీరేం అడుగుతున్నారంటే మీ భర్త పేర్ల మీద ఉన్నటువంటి హౌస్ న
మీ అత్త వాళ్ళు రాకూడదు, దాన్ని వెకేట్ చేసి వెళ్ళిపోవాలని అంటున్నారు. కరెక్ట్ కదమ్మా? నేను అది ఉండేది సార్. మరి ఏం కావాలమ్మా మీకు? నాకు నా ఇంట్లో రక్షణ కావాలి సార్. నేను ఆ ఇంట్లోనే, మా వారు కట్టుకున్న ఇంట్లోనే నేను ఉంటాను సార్. ఓకే నేను అమ్మా. చూస్తానని చెప్పాను సార్. మా బావగారు వాళ్ళు ఉంటున్నారు సార్. వాళ్ళు నా మీద ఎగబడుతున్నారు సార్. ఎఫ్ఐఆర్ కూడా ఇంతవరకు ఫైల్ చేయలేదు సార్. సరే అమ్మా, ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? ఫైనల్ గా మీకు ఏం కావాలి చెప్పండి. అంటే ఆస్తిలు తగాలు కానీ మీకు మీ అత్త వాళ్ళకి ఉన్నటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్ అది పోలీస్ వాళ్ళు సెట్ చేయలేరమ్మా, మీరు కోర్టుకి వేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఎవరైనా మీకు థ్రెటన్ చేయడం కానీ భయపెట్టడం కానీ మీ మీద దౌర్జన్యం అన్యాయం చేయడం కానీ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోమని వెంటనే సీఏ గారికి చెప్తాను. సరిపోతుందమ్మా? నాకు రక్షణ కావాలి సార్. 9 మంది నాకు ఎగబడి నా మీద, నా పిల్లల మీద చేస్తున్నారు సార్. నాకు రక్షణ కావాలి. ఆస్తి అయితే నేను కోర్టుకి వెళ్తాను సార్. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఓకే సీఏ గారు ఇప్పుడు విన్నారు. సో దే విల్ గో టు ద కోర్ట్. ఓకే సార్. ఓకే అమ్మా, మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా ఇప్పుడు? అదే ఇల్లు ఉంటున్నారా? సిఐ గారేమో నన్ను ఇంకో హౌస్ ఉంది, ఆ హౌస్ లో ఉండు, రేపు మంగళవారం సెటిల్మెంట్ చేస్తానన్నారు సార్. ఇంకా అక్కడే ఉన్నాను. ఇప్పుడు వెళ్తేనే మళ్ళీ ఎగ్గొడుతున్నారు సార్ వాళ్ళు. కాదమ్మా, మీరు ఇప్పుడు మీ భర్త ఉన్నప్పుడు ఏ ఇల్లు ఉన్నారమ్మా మీరు? అందరం కలిసే ఉన్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరేమంటున్నారమ్మా? అదే ఇల్లు ఇవ్వచ్చు కదా? ఉండనియట్లేదు సార్ వాళ్ళు. నన్నే ఉండనియట్లా. వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. మా బావగారేమో విడిగా ఉండదంటే ఆయన అద్దెలు చూస్తున్నాడు సార్. ఓకే సిఏ గారు, సి ది complainant, she has the right over her husband's property, but that is an issue that needs to be settled in court. Okay, present status quo elagundi, let it continue. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ లేడీకి ఎవరు అవతల అత్తలు కానీ వారి బావ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఇన్ కేస్ లేడీ గివ్స్ అ కంప్లైంట్, నాకు రక్షణ కావాలి, నా మీద దౌర్జన్యం చేశారంటే ఇమ్మీడియట్లీ బుక్ ఎన్ ఎఫ్ఐఆర్ and counsel the in-laws not to harass the lady. Okay, okay, now she wants an FIR. The FIR contents gaani emundi teeskoni file an FIR first. Based on the detailed investigation you go as per facts. Okay, immediately issue an FIR. Okay అమ్మ తల్లి, ఇప్పుడు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి, ఓకే అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ 1 hour లో మీ ఎఫ్ఐఆర్ వేసి నీ చేతులకి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు. సరేనమ్మా? ఓకే అమ్మా, అంటే అమ్మా మీ అత్తగారు ఎవరున్నారు? వారు ముసలోళ్ళు కదమ్మా, చాలా వయసాలని వృద్ధ వ్యక్తులు కదమ్మా. పోలీసు వాళ్ళు వారిని బయటకు వెళ్ళమని ఎట్లా చెప్తారమ్మా? బయటికి వెళ్ళమంటలేదు సార్. నేను వచ్చి నా ఇంట్లో నేను ఉంటాను. మా బావగారు వాళ్ళు పక్కకి వెళ్ళిపోమని చెప్పండి. వాళ్ళ హౌస్ ఉన్నది సార్. ఓకే, వారి బావగారికి హౌస్ ఉందా వేరే? Correct. So is it a joint family or after the death of the husband they have come and settled here? లేదు సార్, ఇదంతా కలిసి ఉండేవారు సార్. ఫస్ట్ తర్వాత ఇలా చిన్న అత్త వచ్చేసి బీఫామ్ ఉంటే ఆ చిన్న అత్త దాంట్లో ఉండేది. తర్వాత చనిపోయిన తర్వాత ఈ బీఫామ్ దాంట్లో ఉంటుంది సార్. ఇలా పేరు మీద రాసినట్టు ఉంటుంది. స్టేషన్ స్మాల్ స్టేషన్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏమంటారు సార్, ఆ ఇళ్ళని ఇవ్వమనండి, ఈ ఇంట్లో ఇద్దరు వచ్చినట్టు గొడవ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చింది సార్. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటుందమ్మా, మీరు ఎలా పెట్టి వాళ్ళు అలా చెప్పి గట్టిగా చెప్పారు. అది కోర్టులో వాళ్ళు వేసారు. కోర్టు ఈమె కూడా బయట చేస్తామని చెప్తున్నారు సార్. అది కోర్టు డైరెక్ట్ గా చేసుకోమని చెప్పారు. కరెక్ట్. సో లెట్ ద కోర్ట్ టేక్ అ కాల్. డు నాట్ ఇంటర్వీన్ ఆన్ ద ప్రాపర్టీ ఇష్యూ. లేడీకి రక్షణ కల్పించాల్సింది బాధ్యత మీది. ఓకే, ఫైల్ an FIR within next 1 hour, whatever the contents, and then investigate as per merits only. Okay, చెక్. సరే అమ్మా, నేను యాక్షన్ తీసుకుంటాను. విత్ ఇన్ 1 hour మీ చేతులకి ఎఫ్ఐఆర్ కాపీను వస్తుంది. సరేనమ్మా?
నేను ఆ ఇంట్లో ఉంటాను సార్, వెళ్ళి నాకు రక్షణ కల్పిస్తాం వాళ్ళ అమ్మా మేము రక్షణ కల్పిస్తానమ్మా, మీ ప్రాపర్టీ తగాలో పోలీస్ వాళ్ళు ఎంటర్ కారమ్మా. అమ్మ తల్లి విన్నమ్మ తల్లి, మీ ప్రాపర్టీ డిస్ప్యూట్ లో పోలీస్ వాళ్ళు ఎంటర్ అయితే కోర్టు వాళ్ళు దాన్న తప్పు పడతారు. దాన్ని మనం చేయడానికి ఇది లేదు, వీలు లేదు, మనం చేయకూడదు కూడా. ఓకే, సివిల్ మ్యాటర్లో మనం ఎంటర్ కాము. మీకేమైనా ఇబ్బందులు ఉంటే, మీ అత్తలు కానీ తర్వాత వారు మీ ఫ్యామిలీ వైపు నుంచి ఏదైనా మీకు అన్యాయం జరుగుంటే ఆ కంప్లైంట్లు ఇవ్వండి, నేను ఎఫ్ఐఆర్ వేసి తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాను. సరేనమ్మా తల్లి? నేను క్రిమినల్ లేదు సార్, నాకు రక్షణ కావాలని సరే అమ్మా, రక్షణ కల్పిస్తారమ్మా, ఎస్సీఐ గారు మాట్లాడతారా? థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. నమస్తే. వి కాంట్ ఇంటర్వ్యూన్ కదా, ఇట్లా కార్యక్రమం ఇట్లా చేస్తే ఎట్లయ్యా? నువ్వు చెప్పు నాకు. అంటే మనం ఎట్లా చేస్తాము? ఇంపాసిబుల్ కదా. ఓకే ఓకే ఓకే, గుడ్. సో ఇట్లా ఒక లాంగ్ కాల్ వచ్చేస్తే మళ్ళీ మన కాల్స్ తగ్గిపోతాయి మళ్ళీ. అది టెలికాస్ట్ చేస్తున్నారా ఈ ఎంప్లాయ్మెంట్ గురించి? ఎవరైనా వచ్చి ఇది అడిగితే టెలికాస్ట్ చేస్తున్నారా? అదేనా అలర్ట్ రెగ్యులర్ గా చెప్తూ ఉండాలి. ఐ రిక్వెస్ట్ ఇది కూడా కట్ చేసి మళ్ళీ పెట్టుదన్న. ఓకే, అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డయల్ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ కార్యక్రమాలు ప్లీజ్ యూజ్ ద ల్యాండ్ లైన్ నెంబర్ ఓన్లీ. సో మీరు అందరూ చూస్తున్నారు ఇప్పుడు మొబైల్ కూడా కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్యారలల్గా. సో దయచేసి ప్లీజ్ యూజ్ ఓన్లీ ద ల్యాండ్ లైన్ నెంబర్. మొబైల్లో 2 చోట్ల నేను మాట్లాడలేదు కాబట్టి ప్లీజ్ యూజ్ ద ల్యాండ్ లైన్ నెంబర్ ఓన్లీ. థ్యాంక్ యూ. చెప్పు సార్. నమస్తే సార్. యా సార్, బాపట్ల మండలం కర్లపాలెం దగ్గర నుంచి షేక్ హమీదా గారు కాల్ చేస్తున్నారు సార్. కర్లపాలెం, ఓకే. యా ఇవ్వు, కనెక్ట్. అమ్మా నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, నేను కర్ణపాలెం నుంచి మాట్లాడుతున్నాను సార్, బాపట్ల నుంచి. చెప్పమ్మా. యా చెప్పండి అమ్మా, సమస్య చెప్పండి అమ్మా. మా పాప బాబు సార్ నాకు. ఓకే అమ్మా. పెళ్లిలో ఇచ్చిన నగలన్నీ అమ్మేశారు సార్. ఓకే అమ్మా. నన్ను తరిమేసేస్తాను అన్ని చూడకుండా. ఎందుకు తరిమేశారమ్మా? నగలన్నీ అమ్మేసి అంతా అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకురమ్మని చెప్పి దరాసు చేసి డబ్బులు తీసుకురావట్లేదు అని చెప్పి నన్ను పంపించేసాను సార్. మా అమ్మ తీసుకొచ్చేసాను సార్ నేను. ఓకే, మీ భర్త ఏం పని చేస్తాడు, ఎక్కడ ఉంటాడమ్మా? అతను నెల్లూరులో ఉన్నారని పెళ్లి చేశాను సార్, కానీ అతను ఉండేది గూడూరు పక్కన వాకాడులో ఉంటారు సార్. ఓకే అమ్మా. ఆ తర్వాత ఇక పెద్ద వాళ్ళందరూ పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు కదా, కేసు ఉన్నట్టు భయపడి తీసుకెళ్తాడు అని చెప్పి కేసు పెట్టారు సార్ 2013లో. ఎక్కడ పెట్టారమ్మా కేసు ఇది? కర్లపాలెం పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్. 2000 నెంబర్ క్రైమ్ నెంబరు 44/2013 సార్. 2013 అమ్మా. ఓహో. అప్పుడు పెట్టాం సార్. అపాయింట్మెంట్ చేసి ఏమి చేయలేదు సార్. అది ఏమైందమ్మా కేసు, ఐడియా ఉందమ్మా? ఏం సార్ ఆ కేసు ఏమైంది? 2013లో పెట్టినటువంటి కేసు ఏమైందని మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? ఎవరైనా చెప్పారా మీకు కేసు గురించి, స్టేజ్ గురించి? ఏమి చెప్పట్లేదు సార్. ఓకే, అది ఏం తెలియదు. కోర్టుకి వెళ్ళిపోయింది కేసు అని అన్నారు. తర్వాత నేను తీసుకెళ్ళాము కోర్టులో చూసుకుంటాను అని చెప్పి కోర్టుకి వేసేసారు సార్. అక్కడ ఏమైందో అదంతా తెలియదు. మళ్ళీ అక్కడ ఎంపీకి పెట్టించారు సార్. ఎంపీకి కూడా మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది సార్. ఓకే, మెయింటెనెన్స్ అమ్మా, మెయింటెనెన్స్ వస్తుందమ్మా ఇప్పుడు మీకు? ఒక్క రూపాయి కూడా ఇక్కడ దాకా ఏమి ఇవ్వలేదు సార్ నాకు, నా పిల్లలకి. అతను అయితే సెటిల్మెంట్ అని చెప్పి మాట్లాడుకొని 4.5 లక్షలకి మాట్లాడుకొని వారంటీ ద్వారా తీసుకొచ్చి లోపలేసిన తర్వాత 2.5 లక్షలు ఇస్తామని, ముందు 2.5 లక్షలు ఇస్తామని చెప్పారు సార్. ఓకే, ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి అసలు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి, నేను అది 1 రూపాయి కూడా వదిలించుకోవాలనుకున్నాను అది ఇదని చెప్పి తిట్టి ఇంకా ఆ 2 లక్షలు ఇస్తానన్న వాళ్ళు కూడా ఆ 2 లక్షలు కూడా ఇవ్వలేదు సార్. అది ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే సార్. అసలు ఓకే, పిల్లలు చూస్తే పెద్ద వాళ్ళు అయిపోతారు, వాళ్ళేమో బాగా చదువుకోవాలనుకుంటున్నారు.
అలా అని చెప్పి లాస్ట్ ఇయర్ పంపించాను సార్. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఇంటర్ అయిపోయింది బాగా ఫీజు తీస్తారు మళ్ళీ బాగా చదువులని. మామయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్. ఓకే అమ్మ, మీ భర్త ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడున్నాడమ్మా? అంటే మాకేం తెలియదు సార్. హైదరాబాద్ లో ఉన్నారు. అతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. అదే ఒక అమ్మాయిని ఎవరిని తీసుకుని వెళ్ళిపోయారు. హైదరాబాద్ వచ్చానని చెప్పాను సార్. మరి ఓకే, ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి అమ్మా, ఒక్క నిమిషం. కర్లపాలెం ఎస్ఐ గారు లైన్ లో ఉన్నారా? కర్లపాలెం ఎస్ఐ. నమస్కారం సార్, నేను కర్లపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ సార్. ఎస్ఐ గారు తెలంగాణ డ్యూటీకి వెళ్ళారు సార్. ఓకే ఏఎస్ఐ గారు, నా రాసుకోండి, నంబర్ రాసుకోండి. ఇది కేస్ నంబరు 44/2013. ఓకే, యా, దిస్ ఇస్ అ 498 కేస్ అనుకుంటాను. కంప్లైనెంట్ ఇప్పుడు కాల్ చేసిన ప్రకారం వింటే ఏమనిపిస్తుందంటే, ఐ థింక్ దెర్ ఇస్ అ మెయింటెనెన్స్ కేస్ ఆల్సో దట్ వాస్ ఫైల్డ్. మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత అగైన్ వితౌట్ పేయింగ్ దట్ మెయింటెనెన్స్ నౌ ద హస్బెండ్ ఇస్ అబ్స్కాండింగ్. ఓకే, నా మన స్పందన కంట్రోల్ నుంచి సిఐ గారి దగ్గర ఎస్ఐ గారికి తీసుకొని కంప్లైనెంట్ ఫోన్ నంబర్ తీసుకోమని చెప్పండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టేక్అవుట్ ద స్టేజ్ ఆఫ్ ద కేస్. ఇప్పుడు ప్రెసెంట్ దానికి పురోగతి ఏముంది, చార్జ్ షీట్ ఫైల్ అయిందా, మెయింటెనెన్స్ ఎందుకు రావట్లేదు, వాట్ ఈస్ ద ప్రెసెంట్ లీగల్ స్టేజ్ కనుక్కోండి దాన్న. ఓకే, ట్రయల్ బిగిన్ అయిందా లేదా? యా, యు ప్లీజ్ ఫైండ్ అవుట్ ట్రయల్ ఎందుకు బిగిన్ అయితే. ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ నౌ 8-9 years. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దేర్ షుడ్ బి సో మచ్ డిలే. కనుక్కొని ఇమీడియట్ స్టేజ్ ఆఫ్ ద కేస్ లెట్ ద సిఐ ఎస్ఐ ఇంటిమేట్ ది సిఐ. ఓకే, యా, అండ్ ఆల్సో కంప్లైనెంట్ కి మీరు చెప్పాలి, ఇన్ కేస్ if the maintenance amount is not paid, legal recourse ఏముంది, లీగల్ స్టెప్స్ ఏమేమి తీసుకోవాలని లోకల్ గా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి హెల్ప్ ఇవ్వాలి వారికి. ఇస్ దట్ క్లియర్? అమ్మా, మీరు ఇప్పుడు ఫోన్ పెట్టండి అమ్మా. మా ఎస్ఐ గారు కాల్ చేసి నెక్స్ట్ ఇది ఎట్లా స్టేజ్ అంటే ప్రెసెంట్ పురోగతి ఏముంది, ఏ స్టేజ్ లో ఉంది, మీకు మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏమేం చేయాలని లీగల్ గా అన్ని ఎస్ఐ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ. అవునమ్మా, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్. ఆ లాయర్ ఎవరు ఏంటి అని కూడా కరెక్ట్ గా మా వాడు చెప్తారమ్మా, వారితో మాట్లాడి. ఏఎస్ఐ గారు ఫైండ్ అవుట్ హూ ఇస్ ది లాయర్ పెటిషనర్ వైపు నుంచి అండ్ లెట్ హిమ్ ఆల్సో బి కౌన్సిల్డ్. సీ షీ హాస్ నో ఐడియా వేర్ ద స్టేజ్ ఇస్. యా, సరే, ఓకే, థ్యాంక్ యూ. యా, ప్లీజ్ డూ దట్. అమ్మా సరే అమ్మా, మాట్లాడతారమ్మా. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీకు కాల్ వస్తుందమ్మా. సరేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫాలోఅప్ చేయండి. ఇది షీ హాస్ నో ఐడియా. అదేదో 2.5 lakhs అన్నారు, బట్ మెయింటెనెన్స్ రాలేదు, మెయింటెనెన్స్ కేసు 498 అయినా వాట్ ఆల్ షీస్ టెల్లింగ్. సో ఇమీడియట్ గా స్టేజ్ కనుక్కొని షీ హాస్ టు బి బ్రీఫ్డ్. See, sometimes lawyers also, they will not know how to guide. So she has no idea, papam. హలో సార్, నమస్తే సార్. యా సార్, బెంగళూరు నుంచి శ్రీలక్ష్మి గారు కాల్ చేశారు సార్. ఓకే సార్, ప్రాబ్లం వచ్చేసరికి పొన్నూరు దగ్గర నిరుపురం నుంచి సార్. ఓకే, ఇవ్వండి అమ్మా. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. యా, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది.
ఏం అడిగాడు? అది 50,000 అడిగారు. ఓకే, అమౌంట్ డబ్బులు అడిగాడమ్మా. అని అన్నయ్యకి ఫోన్ చేసి 50,000 కావాలని అడిగారు. ఓకే సరే అని అన్నాను. సరే ఇవ్వని చెప్పి అమ్మకి ఫోన్ చేసి చెప్పారండి. ఓకే అమ్మా. చెప్తే అప్పుడు ఇంటికి వచ్చి 50,000 తీసుకెళ్ళకుండా ఇల్లు కట్టుకోమంటే 5 లక్షలు ఉంటే 5 లక్షలు తీసుకొని 2,000 ఇస్తానని చెప్పారండి. ఓకే, మీ దగ్గర 5 లక్షలు తీసుకున్నాడమ్మా? తీసుకున్నారండి. తీసుకొని 2,000 ఇస్తానని చెప్పారండి. మాకు అమ్మాయికి లడాకుగా ఉంటాడండి. ఫోన్లో సరిగ్గా పనిచేయలేదు. అన్నాడు ఎంత చెప్పలేదు. అబ్బాయి వెంటనే డబ్బులు తెచ్చి వాకింగ్ చేసి 5 లక్షలు తీసుకున్నాడండి మా అమ్మ దగ్గరికి వచ్చి. ఓకే అమ్మా. తీసుకొని ఓకే అమ్మా, వీడు తీసుకువెళ్ళిన వాడి పేరేంటమ్మా? శివరామకృష్ణ. ఎక్కడుంటాడమ్మా వీడు? ఎక్కడ, ఏ ఏరియా ఐడియా ఉందమ్మా? కరెక్ట్ అమ్మా, పొన్నూరులో టౌన్ లో ఏ ఏరియా కరెక్ట్ గా గుర్తుందా లేదమ్మా? హాస్పిటల్ సంఘం డైరీ నడిపిస్తాడు ఏజెంట్ గా. ఓకే, మీ నంబర్ ఏమైనా ఉందమ్మా? ఫోన్ నంబరు ముద్దాయిది అంటే మీ దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తిది చెప్పమ్మా. సరే, మీ అమ్మ మీ అమ్మగారు నంబర్ ఇవ్వండి అమ్మా. మీ అమ్మగారి పేరు నంబర్ ఇవ్వండి అమ్మా. పేరు చెప్పండి అమ్మా అమ్మగారిది. పద్మావతినమ్మా. పద్మ. నంబర్ ఉందమ్మా? ఫోన్ నంబర్ ఉందమ్మా? ఇవ్వండి అమ్మా. పొన్నూరు టౌన్ సిఏ గారు ఉన్నారా లైన్ లో? శరత్, జస్ట్ హోల్డ్ ద లైన్. యా, చెప్పండి అమ్మా. టేక్ డౌన్ దిస్ నంబర్ శరత్. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. 8080-196-9794. 144 అమ్మా. ఓకే, 80-196-94-144 కరెక్ట్ అమ్మా? ఓకే శరత్, శ్రీలక్ష్మి అని మనకి బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. నౌ దిస్ పర్సన్ హ్యాస్ టేకన్ 5 lakh rupees ఫ్రమ్ ఎన్ ఓల్డ్ కపుల్, వీరు మదర్ దగ్గర నుంచి. సో నౌ హీ ప్రామిస్డ్ విత్ ఇన్ ఓకే ఓకే అమ్మా. ఓకే సరే అమ్మా తల్లి, ఒక్క నిమిషం అమ్మా తల్లి, నేను సిఏ గారితో మాట్లాడతాను. శరత్, యూ ప్లీజ్ స్పీక్ టు ది మదర్ రైట్ నౌ. మాట్లాడి ఆ 5 lakhs ఎవరికి ఇచ్చారు? శివరామకృష్ణ అని పెట్టారంట, అమౌంట్ ఇచ్చారంట. నౌ దిస్ లుక్స్, యా, జస్ట్ టేక్ ద డీటెయిల్స్ and please ensure that that fellow is called to the police station and a preliminary inquiry be conducted as to what are the facts of the case. Okay, if element of cheating is there, immediately go and book an FIR of 420. Okay. Okay, yeah, you please get back to me by evening 4 o'clock on this. Yeah, Spandana CA gariki cheppandi em matladaru, what is the case and whether FIR was filed or not. ఓకే అమ్మా లక్ష్మి, మా వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా మీ మదర్ కాల్ చేస్తారమ్మా. సరేనమ్మా, హెల్ప్ చేస్తాను తప్పకుండా. వీళ్ళు హెల్ప్ యూ అమ్మా.
అవుతుందండి వచ్చి. వద్దమ్మా, ఏం అవసరం లేదు, మీరు ప్రశాంతంగా బెంగళూరులో ఉండండి, నో ప్రాబ్లం. సో మీరు కాల్ చేశారు కదా, అది చాలమ్మా. కాదండి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కూడా కాదండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కావాలని ఇవ్వకుండా ఇలా చేస్తారు కదా. ఓకే నేను చేసి పెడతాను లేదని మళ్ళీ ఇంటికి వెళ్ళి అడిగితే తక్కువైందంటే వాళ్ళ ఈగో హట్ అయిందంటండి. ఎవరైనా ముందు అడిగామంటే ఓకే వాళ్ళ ఈగో హట్ అయిందంట. ఓకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓకే అన్నయ్యేమో మంచిగా యథార్థం ఉంటాడండి. ఆ ఓకే అన్నయ్యేమో రాజధాని వచ్చినప్పుడేమో ఇష్టాలకు నల్లు అంటున్నాడు. ఓకే ఓకే అమ్మ తల్లి, నాకు అర్థమైందమ్మా, నో ప్రాబ్లం అమ్మ. లక్ష్మి, నాకు అర్థమైందమ్మా, నాకు కంప్లీట్ ప్రాబ్లం అర్థమైంది. మా సిఐ గారు విన్నారు. విత్ ఇన్ 4 o'clock మీ అమ్మగారికి కాల్ చేసి వాడు డబ్బులు తీసుకున్నాడు, ఆమె అవసరం ఉంటే ఎఫ్ఐఆర్ కూడా వేసి విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఫోన్ నెంబర్ అతని ఫోన్ నెంబర్ నేను ఇవ్వనండి. ఓకే ఇవ్వండి అమ్మా, ఆ ముద్దాయి ఫోన్ నంబర్ ఇవ్వండి అమ్మా. మా అమ్మాయి చేస్తారా? అమ్మ మీరు ఆ నంబర్ ఇచ్చేయండి అమ్మా. ఇప్పుడు ఎవరు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా, శివరామకృష్ణ నంబర్ ఇవ్వండి అమ్మా. Sharath, please note down this number also, the person who has taken the money. Fast ఇచ్చండి, నెక్స్ట్ కాల్స్ చెప్పండి అమ్మా, చెప్పండి. 9133 ఏంటమ్మా? 92 97 98. రాసుకున్నారా శరణ్? 9133929798. ఓకే సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, నేను యాక్షన్ తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ. Please find out what the issue is, okay? If there's an element of cheating, ఒకసారి కనుక్కోండి. ఓకే నమస్తే. హలో సార్, నమస్తే సార్. యా సార్, కాకుమాన్ పిఎస్ లిమిట్స్ నుంచి కాంట్ర లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు సార్. కాకమాను లక్ష్మి గారా? ఓకే, కాకుమాన్ పిఎస్ లిమిట్స్ కాంట్ర లక్ష్మి గారు సార్. ఇవ్వండి. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్, నా పేరు లక్ష్మి సార్. చెప్పమ్మా లక్ష్మి. ఎఫ్ఐఆర్ నంబర్ 109/2021. 109/21. ఓకే ఓకే అమ్మా. ఓకే పర్లేదమ్మా. ఏం జరిగిందమ్మా? ఇష్యూ ఏం జరిగింది చెప్తారమ్మా ఒకసారి? నాది పొలం ఉంది సార్, ఇల్లు పొలాలన్నీ కలిసి ఉన్నాయి. సో పొలం మధ్యలో ఒక గడి వేసుకెళ్ళారు సార్ టెంపరీగా. ఓకే అది ఎందుకు వేశారు అంటే ఒక 7-8 మెంబర్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వస్తున్నారు సార్. మా అమ్మని మా నాన్నని వాళ్ళు వాళ్ళిద్దరు. ఓకే అమ్మా. నేను మా బ్రదర్ ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం సార్, వాళ్ళిద్దరే ఉంటారు. ఈ ప్రతిసారి కొట్టడము కంప్లైంట్ చేయడానికి వెళ్తేనేమో ఎవరైతే కొడుతున్నారో 7-8 మెంబర్స్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కొట్టారని చెప్తారు సార్. ఓకే అమ్మా. తీసుకోలేదు. ఈ కంప్లైంట్ అనేది ఇది 2 times జరిగింది సార్ ఇలానే, కానీ కంప్లైంట్ అనేది తీసుకోలేదు. బట్ ఈసారి ఎవిడెన్సెస్ ఉండడం వల్ల కంప్లైంట్ తీసుకున్నారు సార్. ఓకే కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఎవరైతే కొట్టేళ్ళారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎస్ఐ గారు వీడియోస్ ఇవన్నీ చూసి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు
సార్. అది ఎఫ్ఐఆర్ ఫైలింగ్ 70 days అవుతుంది సార్. ఇంతవరకు దీని మీద ఎలాంటి చార్జ్ షీట్ కానీ ఏం లేదు. ఓకే, ఒక్క నిమిషం ఉండండి అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. కాకమాను ఎస్ఐ లైన్లు ఉన్నారా? కాకమాను ఎస్ఐ, ఎస్ఐ కాకమాను. కాకమాను ఎస్ఐ గారు ఉన్నారా లైన్ లో? పొన్నూరు రూరల్ సిఐ. పొన్నూరు ఎవరున్నారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఒకసారి. ఓకే, కాకమాన్ ఎస్ఐ గారు లేరా? ఓకే ఫైన్. ఇప్పుడు ఒకసారి మీ రైటర్ న పంపించి పిలవండి కిందకి. ఈ నంబర్ నోట్ డౌన్ చేసుకోండి, క్రైమ్ నంబరు 109/21. Yeah, looks like rioting and simple hurt case. వచ్చారా లైన్ కి? ఇదే ఆన్ చేయండి స్పీకర్. హలో రవి, లైన్ సార్ పాట స్పీకర్ ఆన్ చేయండి. ఎస్ఐ గారు నమస్కారం సార్. ఇక్కడ పర్లేదు, నో ప్రాబ్లం. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుంది. నా ఇప్పుడు ఈ నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు 109/21 ఇది ఐడియా ఉందా? కాకమానుది కేసు ఇది 109/21 మోస్ట్లీ హర్ట్ కేస్. అండ్ ఇది ఇద్దరు కొట్టుకున్నారంట, ఇద్దరు పార్టీస్. ఇది భూమి గురించి సమ్ ఇష్యూ హాస్ హ్యాపెండ్. డు యు నో? ఐడియా ఉంది సార్. అది కరెక్ట్. సో ఇస్ దిస్ ద సేమ్ కేస్? ఇద్దరు తగులు పెట్టారు, అదే కేసు ఇది? గట్టి తగులు పెట్టారు, అది అదే కేసు ఇది? వేరే కేసు ఇది? ఓకే, ఎస్ఐ గారు ఇప్పుడు సిఐ గారు లైన్ కి వచ్చారు. Srinivas, do you have any idea about this case since the SI is new? 109/21 Kakamanu PS. Amma, yeah, is it the same case? Amma, idamma gramam ammidi Kakamanulo? కాకమాను సార్. కాకపోతే మా అమ్మ నాన్న వాళ్ళు ముట్టుకోవాలి సార్. వాళ్ళకి 7-8 members. కరెక్ట్ అమ్మా. ఏ గ్రామం అమ్మ మీది? ఎక్కడ ఈ గ్రామం? కాకమానే. ఓకే, సేమ్ అక్కడే. ఓకే, మరి కొండముది కదా. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో శ్రీనివాస్, సో క్రైమ్ నంబర్ 109. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ అండ్ గెట్ బ్యాక్ టు మీ. 70 days అయింది, అప్డేట్ ఐడియా లేదంటున్నారు. యు కాల్ అప్ ద కంప్లైనెంట్ అండ్ టెల్ హర్ వాట్ ఇస్ ద స్టేజ్ ఆఫ్ ద కేస్. ఓకే, నాకు బ్రీఫ్ చేయండి ప్రోగ్రామ్ అయిన తర్వాత. అమ్మ లక్ష్మి, ఇప్పుడు సిఏ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. నెక్స్ట్ 1 hour లో ఆ కేసు ఏం జరిగింది ఏంటని వాస్తవాలు నాకు బ్రీఫ్ చేస్తారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటానమ్మా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ వెళ్ళి మనం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం గట్టిగా. ఓకేనమ్మా? ఒక మాట సార్. ఇది చంపుతామని బెదిరించాలి, ప్రాపర్టీ రాయాలి, లేకపోతే చంపుతామని బెదిరించడం, కొట్టడం. ఓకే, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. శ్రీనివాస్, అగైన్ మీరు ప్రాపర్టీ రాసి ఇవ్వాలని థ్రెటన్ చేస్తున్నారంట. అలాంటి పరిస్థితి ఉంటే వై డోంట్ యు గో ఫర్ అనదర్ ఎఫ్ఐఆర్ ఆర్ యు యాడ్ సెక్షన్స్ యాడ్ చేయండి. దే షుడ్ నాట్ బి పార్టెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఆర్ థ్రెట్ లైక్ దిస్. ఓకే, అలామ్మా, తప్పకుండా నాకు అన్ని డీటెయిల్స్ ఐడియా వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకుంటాను. సరేనమ్మా? అవర్ పీపుల్ విల్ కాల్ అవుట్, మేము కాల్ చేస్తారు ఇప్పుడు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్లీజ్ కాల్ ద కంప్లైనెంట్ ఇమీడియట్లీ అండ్ ఫైండ్ అవుట్. శ్రీనివాస్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
యా గో ఇట్ చెప్పండి. చార్జ్ షీట్ ఫైల్ అయింది. ఓకే ఠీక్ హై. జస్ట్ ఇన్ఫార్మ్ ద దిస్ వన్ 109/21 కరెక్టా? సి నంబర్ ఇచ్చారా కోర్టులో? యు డూ వన్ థింగ్, నౌ షీస్ క్లెయిమింగ్ మళ్ళీ బెదిరిస్తున్నారని. యా డూ దట్ అండ్ గెట్ బ్యాక్ టు మీ అండ్ ఫైండ్ అవుట్ అవతల వాళ్ళ ఎవరు బెదిరించారు ఒకసారి కాల్ చేసి స్టేషన్ కి పిలవండి. ఓకే యా. గుర్జాల రూరల్ సిఏ గారు ఉన్నారా లైన్ లో? గుర్జాల రూరల్ సిఐ. ఐ హావ్ సెంట్ యూ వన్ వాట్సాప్, ఒకసారి చూసి తర్వాత ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేయండి వాట్ ఈస్ దట్ ఇష్యూ అని కనుక్కొని. థ్యాంక్ యూ. హలో సార్ నమస్తే సార్. యా సార్ పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు నుంచి ఎస్ బసవమ్మ గారు కాల్ చేస్తున్నారు సార్. బ్రాహ్మణ కోడూరు పొన్నూరు. సార్ సార్ యా ఇవ్వండి. బసవమ్మనా? సార్ అవును సార్, ఎస్ బసవమ్మ గారు సార్. ఇవ్వండి. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, నేను ఎస్ బసవమ్మనండి. చెప్పండి అమ్మా. నేను బ్రాహ్మణ కోడూరు, మాది పొన్నూరు మండలం. ఓకే అమ్మా. హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యానండి. మంచిదమ్మా, చెప్పండి అమ్మా. మరి నేను కొంచెం అప్పుడు పొలం అమ్మాలని చూశానండి. ఓకే. పొలం అతను కొంటానని మాకు ఈ కాగితాలన్నీ చూసుకొని ఓకే అనుకొని 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఇప్పుడు దాకా తీసుకుంటానని ఎంఆర్ఓ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. ఓకే. ఇప్పుడు నేను తీసుకోనని మళ్ళీ 5 సంవత్సరాలు బట్టి తీసుకోకుండా మమ్మల్ని నా సంస్థలో పెడుతున్నాడు అండి, బూతులు మాట్లాడుతున్నాడు. అమ్మ మీకు 2 లక్షలు ఇచ్చి మీరు తీసుకున్నారమ్మా 2 lakhs? మాకు ఇచ్చాడండి. ఓకే అమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా బాకీలు ఉందా ఆ పుస్తకాలు బ్యాంకులో పుస్తకాలు ఉంటే భయాన పాసు ఇచ్చాడు. ఓకే. ఎన్ని ఏకర్లమ్మా ఇవి? 60 సెంట్లు. 60 సెంట్. ఇంకా ఎంత ఇవ్వాలమ్మా వీడు? ఎంత ఇవ్వాలమ్మా? ఇంకా 16 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోమని అమ్మారు గారు కూడా పిలిచి ఆ ముసలామని ఇబ్బంది పెట్టబాబు చేయించుకోయ్యా అని అతను పిలిచి చెప్పాడండి. ఓకే అమ్మా. తీసుకున్నా పొలం తీసుకోకుండా మరి ఆ డబ్బులు ఏం చేసుకున్నాడు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు అమౌంట్ తీసుకొని అమ్మేసి?
సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను మా మదర్ సార్. చెప్పండి బాబు, చెప్పు, పేరు చెప్పు, నీ పేరు చెప్పు. సార్ నా పేరు ప్రసన్న సార్. చెప్పు ప్రసన్న. సార్ అయితే 2016 లో మా పొలానికి ప్రయాణం ఇచ్చారు సార్. ఓకే. అయితే 2021 నుంచి గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని వచ్చి ఇంటి మీద వచ్చింది, ఇంకా మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వమని చెప్పేసి గందరగోళం చేస్తున్నారు సార్ గత 5 సంవత్సరాల నుంచి. ఎంత ఇచ్చావా అప్పుడు బాబు? ఎంత తీసుకున్నారు మీరు అమ్మడానికి? ఎంత అడ్వాన్స్ తీసుకున్నారు? మేము ఎకరం 28 లక్షల లెక్కన 50 సెంట్ అమ్మాము సార్, అరెకరం. ఓకే. అయితే ఇప్పుడు మాకు 2 లక్షల పైన ఇచ్చి వాళ్ళు అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అట్లా హోల్డ్ లో పెట్టేశారు సార్, తీసుకోకుండా. ఓకే, ఇప్పుడు ఏమంటాడు? మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వమంటున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు 2 lakhs తీసుకున్నారు, 2 lakhs రిటర్న్ ఇవ్వమంటాడు, అంతేనా? రిటర్న్ ఇవ్వమంటున్నారు. తర్వాత మేమేమన్నామంటే మా బ్యాలెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోమని మేము చెబుతున్నాం సార్. ఓకే. అయితే ఈయన ఏంటంటే మా మీదకి పలుమార్లు, మా మదర్ కి 80 సంవత్సరాలు సార్. ఓకే. మొన్న మా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో పలు రకాలుగా మా అమ్మని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనం 2 days హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఓకే బాబు, ఒక్క నిమిషం ఆగు. సి శ్రీనివాస్, ఆర్ యు దేర్? యా, ఎస్ఐ పొన్నూరు రూరల్. ఎస్ఐ పొన్నూరు రూరల్ రెస్పాండింగ్ సార్. ఇష్యూ ఐడియా ఉంది సార్. అది 2016లో 2 lakhs ఇచ్చి అడ్వాన్స్, మిగతా రిమైనింగ్ పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారంటారు సార్. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే అది దాని డాక్యుమెంట్ ఏమో వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంటుంది సార్, అంటే లేడీ వాళ్ళ మదర్ పేరు ఉంటుంది. పాస్బుక్ లోనేమో హస్బెండ్ ఇంటి పేరు వస్తుంది సార్. అంటే అది అక్కడ 2 పేర్లు ఉన్నాయి కాబట్టి నేను చేయించుకోను, అట్లా నాకు అలాంటి డాక్యుమెంట్ వద్దని ఈ కొనుక్కునే అతను అంటారు సార్. సో వీళ్ళేమో అది కరెక్షన్ చేసి చేయిస్తా ఉంటారంటారు సార్ వీళ్ళు. సో అట్లా డిఫరెంట్ ఉంది కాబట్టి నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అతను అంటారు. Okay, so I think it is more a catch-22 situation anamata. So yeah, so we don't know how to go about this. Babu, ఇప్పుడు లీగల్ గా చెప్పాలంటే యూజువల్ గా పోలీస్ వాళ్ళు సివిల్ మ్యాటర్ లో ఎంటర్ కాకూడదు. అంటే దీంట్లో ఇప్పుడు మోసం చేసింది ఏం లేదు కాబట్టి, దీంట్లో క్రిమినల్ యాక్టివిటీ ఏం లేదు కాబట్టి వారు ఇచ్చినటువంటి డబ్బులు ఆ డాక్యుమెంట్స్ సరిపోలేదని వారు అడుగుతున్నారు మిమ్మల్ని, కరెక్టా? నేను అటాచ్మెంట్ కూడా ఇచ్చాను సార్, ఎంఆర్ఓ గారు అటాచ్మెంట్ ఇచ్చారు దానికి. ఓకే. రమణ నాయక్ గారు ఎంఆర్ఓ గారు దానికి అటాచ్మెంట్ ఇచ్చారు సార్. ఓకే. కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అటాచ్మెంట్ కాపీ కూడా నా దగ్గర. కరెక్ట్ బాబు. ఇప్పుడు అంటే నేను కూడా అంత పర్ఫెక్ట్ కాదు ఈ లాస్ లో, బట్ స్టాచ్యూ ఆఫ్ లిమిటేషన్ అని ఉంటుంది. ఒక అగ్రిమెంట్ వేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలని దాన్ని ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, అది కూడా ఈ కేసులో అయిపోయినట్లుంది. వాట్ ఐ సజెస్ట్ ఇస్, మీరు లీగల్ అడ్వైస్ తీసుకొని ఒక లాయర్ సమీక్షంలో ఒక వెళ్ళి వారితో తీసుకొని దీనికి తీసుకోండి, ఒక సొల్యూషన్ తీసుకురండి. పోలీస్ వాళ్ళు ఈ మధ్యలో వస్తే అది బాగుండదు, రాకూడదు కూడా పోలీస్ వాళ్ళు. ఓకే, అంటే సివిల్ మ్యాటర్ కాదు సార్ ఇది. మా మదర్ మీద దాడి చేస్తున్నారన్న దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఏపీ పోలీస్ సేవలో నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఓకే, మీ అమ్మగారి మీద దాడి చేశారు? అమ్మగారి మీద వచ్చి వాళ్ళు దాడి చేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను సార్. అది ఒక్కటే, మాకు పొలం విషయం వాళ్ళు కొనని దానికి సంబంధం లేదు సార్. మా మదర్ మీద వచ్చి ఇట్లా చేశారు, ఆమె పడిపోయింది, 80 సంవత్సరాలు ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరన్న దాని మీద నేను ఏపీ పోలీస్ సేవలో కంప్లైంట్ ఇచ్చాను సార్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను. ఓకే Srinivas, see what I suggest is now he says there is a criminal cognizance undani antunnaru, ante aa artham vachinatlu. Okay, yeah, I got it. So ipudu let the FIR be filed. Adi false a leda, you go as per the merits of the case. Okay, let the FIR be filed, but do not intervene in the matter regarding the agreement. Okay, yet paristitilo you will not enter into that civil matter. Okay, now the complaint is telling that dadi jarigindani, you please register an FIR and go only on the merits of the case. Okay, vastavalu em unnai, sakshi ladharlu em unnai, dani meeda meeru base cheskondi mee investigation. Okay,
and if it's false, let it be shown and then closed as false. If it's true, let it be charge sheeted. Okay. బాబు, నేను ఇప్పుడు చెప్పాను మీ అమ్మగారి మీద దాడి జరిగిందని నువ్వు అంటున్నావు. దానికి సాక్షులు కానీ ఇవన్నీ మా వాళ్ళు చూసుకొని ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా ఇష్యూ చేస్తారు. సరేనా బాబు? నమస్తే సార్. అమ్మా తల్లి, ఇప్పుడు మీ బాబు చెప్పినట్లు ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదం చేయిస్తున్నాము. ఓకేనా? ఓకే అమ్మా, సరే. ఆ అగ్రిమెంట్ విషయంలో అమ్మా మా పోలీస్ వాళ్ళు రాకూడదు. మీరు ఏదైనా లాయర్ సముఖంలో కూర్చోపెట్టుకొని ఆ కోర్టులో వేసుకొని మీరు చూసుకోండి అమ్మా. సరేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. ఓకే, ఇస్ దట్ క్లియర్ రూరల్ ఎస్ఐ? యా, ఓకే. Gurjala rural CI and Tullur CI are busy talking on speaker. I wonder. తో ఇప్పుడు తుల్లూరు సిఐ గారు తర్వాత మాట్లాడతాను, ఎస్పీ గారు చూసారని మళ్ళీ ఫోన్ పెడుతున్నారు. వాట్ ఇస్ సో ఐ వాంట్ టు నో. అంత అర్జెంట్ పని ఏముంది? అంత అర్జెంటుగా కాల్ చేసిన ఎవరు సీనియర్ ఆఫీసర్ కాల్ చేశారని ఇప్పుడు నేను కూడా ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు, లైవ్ కార్యక్రమాల్లో చూస్తున్నారు. ఓకే, ప్లీజ్ పే అటెన్షన్. యా, ఓకే. ఎస్ఐ పొన్నూరు రూరల్, ప్లీజ్ టేక్ కేర్. లెట్ ది ఎఫ్ఐఆర్ బి డన్. యా, ఆల్ SHOs దయచేసి వినాలి. ఏదైనా కేసు మా స్టేషన్ పరిధిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ an FIR మస్ట్ బి ఇష్యూడ్. తర్వాత ఫాల్సా ట్రూనా అది తర్వాత మనం చూస్తాం, కానీ ద రైట్ టు గెట్ an FIR రిజిస్టర్డ్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద కంప్లైనెంట్. సో దయచేసి ప్లీజ్ ఎన్షూర్ దట్. హలో సార్, నమస్తే సార్. యా సార్, పొన్నూరులో పాత పొన్నూరు నుంచి అశ్విని గారు కాల్ చేస్తున్నారు సార్. అశ్విని, పాత పొన్నూరు. ఓకే సార్, కావు అశ్విని గారు సార్. కావు అశ్విని. ఓకే, ఇవ్వండి. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. మా భర్త మొన్న మాట్లాడమంటే నేను మా అమ్మ కోసం పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ వద్దంటే వదిలేస్తానని చెప్పి సార్. బాబు పుట్టిన 20 రోజులకి సార్, నాకు 2020లో బాబు పుట్టాడు, జూలై 27 సార్. ఓకే అమ్మా, వినపడుతుంది, చెప్పండి అమ్మా. జూలై 27 నాకు బాబు పుట్టాడు సార్. ఓకే. తర్వాత నా భర్త, మా అత్తగారు మా బాపట్ల మండలంకి వచ్చి సార్, చుట్టూపల్లి. ఆ ఊరు వచ్చి చండాలంగా చిట్టేసి వెళ్ళారు సార్ నన్ను. ఓకే. అమ్మ వాళ్ళేమో ఆడపిల్లలు ఇచ్చి వాళ్ళని చెప్పి ఏం మాట్లాడలేదు సార్. నేను 10 రోజులు చూసాను, నా భర్త వస్తాడు, ఫోన్ చేస్తాను, నేను తీయట్లేదు. ఓకే అమ్మా, ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందమ్మా? కేసు ఏమైనా నమోదు చేశారా? అయింది సార్. పొన్నూరు టౌన్ 498 కేసు ఫైల్ అయింది సార్. పొన్నూరు టౌన్ లో నంబర్ చెప్తారమ్మా? 498 కేసు, IPC సెక్షన్ 322. ఓకే ఓకే అమ్మా, అవన్నీ సెక్షన్స్ అమ్మా. ఓకే, అవన్నీ సెక్షన్స్. ఒక పైన క్రైమ్ నంబర్, ఎఫ్ఐఆర్ నంబర్ అని ఉంటుంది, అది చెప్పగలుగుతారమ్మా? 276. 276. ఓకే. నేను పెద్ద మనుషులు తీసుకెళ్ళి మాట్లాడుతున్నా, నా భర్త సమాధానం చెప్పట్లేదు సార్. మా అత్తగారు సమాధానం చేస్తాను, నా కోడలు నాకు వద్దు, నేను కోర్టులో తెలుసుకుంటాను అని చెప్పి విడాకులు కంప్లీట్ చేయించాను. ఓకే, జస్ట్ ఒక్క నిమిషం లైన్ ఉండమ్మా. పొన్నూరు టౌన్ సిఐ 276/21 21 అని ఉందమ్మా. ఏ ఇయర్ లో కేసు పెట్టారమ్మా? ఈ ఇయర్ సార్. ఇయర్. ఓకే. పొన్నూరు టౌన్. సిఏ గారు ఉన్నారా? పొన్నూరు టౌన్ సిఏ గారు శరత్. 276/21 there is a case. 498 case. Idea on the stage and what is the stage of the case, progress of the case?
ఓకే, సో అశ్విని గారని కాల్ చేశారు. సో యూ ప్లీజ్ స్పీక్ అండ్ అప్డేట్ as to ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటని ఒకసారి చెప్పండి, ఓకేనా? యా, కావు అశ్విని. ప్లీజ్ గో అహెడ్. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, మీ భర్త ఆర్మీలో పని చేస్తారమ్మా? ఓకే, యా గో అహెడ్. సేమ్ కేస్ చెప్పండి సిఏ గారు. కరెక్ట్, మీరు చెప్పింది ఆర్మీ కేస్ అని. యా, ఇంట్లో అత్తా కోడళ్ళు ఇంట్లో ఉండడం వల్ల అత్తా కోడళ్ళ మధ్య గొడవ వస్తుంది. గొడవ ఉండడం వల్ల ఆ గొడవలో అతను ఊరి నుంచి ఆర్మీ నుంచి సెలవు పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆ డిస్కషన్స్ లో పెద్ద గొడవ అయింది సార్. తర్వాత మళ్ళీ అతను ఆర్మీ ప్లేస్ వెళ్ళిపోయాడు సార్. ఈ అమ్మాయి అతను పనిచేసే దగ్గరికి వెళ్ళి ప్రతిసారి పై ఆఫీసర్ కమాండెంట్ ఆఫీసర్ కలవటం, అతను ఇబ్బంది పెట్టడం అనేసి ఏదైతే అయిందనేసి అతను డిసైడ్ అయ్యి మనం ఎంత మాట్లాడినా కూడా దగ్గరికి రాలేదు సార్. ఫైనల్ గా కేసు కట్టారు సార్. ఎఫ్ఐఆర్ కట్టి చార్జ్షీట్ కూడా వేసాం సార్. అయితే ఇప్పుడు కూడా ఈ అమ్మాయి మళ్ళీ ఒకసారి మాట్లాడినాడు సార్. అతను పిలిపించి మాట్లాడుతున్నాం సార్. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఓకే అమ్మా. ఇప్పుడు ఓకే, గుడ్ గుడ్ సిఏ గారు బాగా చేశారు, మీ వైపు నుంచి ప్రయత్నం బాగా చేశారు. అమ్మ అశ్విని, ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మళ్ళీ మీ భర్తను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలా? ఎందుకంటే మీరు పెట్టినటువంటి కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది, అంటే దాన్ని రుజువు చేసి మా వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు కోర్టు పరిధికి వెళ్ళిపోయింది అది. ఇది కాకుండా మన వైపు నుంచే, పోలీస్ వైపు నుంచి ఏం యాక్షన్ కావాలమ్మా? సార్ ఒక్కసారి మా అత్తగారిని మా హస్బెండ్ పిలిచి ఒక ఫ్యామిలీ కేసు మొత్తం చేసి మా అత్తగారు సార్ నాకు డబ్బు కోసం ఇప్పుడు వేడిస్తున్నారు 30 లక్షలు కావాలని. ఒకసారి ప్లీజ్ సార్, నాకు చాలా సివియర్ గా కొంత ఆమె రియాక్షన్ తీసుకోండి సార్. మా అత్తగారిని అంత చేసి పెద్ద మనిషి. అంటే ఇప్పుడు ఏం కావాలమ్మా? అంటే మీకు మళ్ళీ ఇంకొక కేసు కావాలమ్మా? మళ్ళీ కేసు పెట్టాలమ్మా ఇప్పుడు? మళ్ళీ కేసు ఫ్యామిలీ కౌన్సిలింగ్ వల్ల అది అడుగుతున్నాను సార్. ఓకే సరే అమ్మా. ఓకే శరత్, ఒకసారి ప్లీజ్ ట్రై ఇట్ అండ్ కాల్ ద హస్బెండ్ ఫర్ కౌన్సిలింగ్. ఓకే సార్ వాళ్ళు చెప్తుంటే వినట్లేదు సార్. సార్ వాళ్ళు చాలా ట్రై చేస్తారు, అసలు వినట్లేదు. మీ వైపు నుంచి మీ వైపు నుంచి వస్తే సార్ వినగలుగుతారు సార్ వాళ్ళు. ఓకే అమ్మా, ప్రయత్నం చేస్తామా, తప్పకుండా కౌన్సిలింగ్ ప్రయత్నం చేస్తాను. ఓకేనమ్మా? సరే అమ్మా. యా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Yeah, try a counseling this time, okay? Okay, yeah. Stop, Jana? Okay, thank you. You can stop. వస్తూనే ఉన్నాయి కదా?